ప్రజెంట్ మన ట్రెండీ హీరోయిన్ సమంత గారిని అయితే తక్కువ అంచనా వేయొద్దు. తను తీసుకునే రెమ్యునరేషన్ స్టార్టింగ్ కెరియర్ నుంచి ఇప్పటి వరకు ఎలా ఉందో తెలుసా? తన గ్రోత్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఒకసారి మీకు తన ఫస్ట్ మూవీకి రిసీవ్ చేసుకున్న పేమెంట్ అండ్ ప్రెజెంట్ రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీకి తీసుకున్న తన పేమెంట్ ఎంతో తెలుసుకుందాం. ఫస్ట్ సమంత హోస్టెస్ట్ జాబ్ చేసిందనమాట. దానికి కానీ 500 రూపాయలు అయితే పేమెంట్ తీసుకుంది. సరే, ఇదంతా కూడా తను మూవీలోకి రాకముందు, తన మూవీలోకి వచ్చిన తర్వాత తన ఫస్ట్ మూవీ 2010లో వచ్చిన ఏ మాయ చేసావే మూవీలో తన హీరోయిన్ గా జెస్సీ క్యారెక్టర్ అయితే చేసింది. ఈ క్యారెక్టర్ కోసం తను 5 నుంచి 6 లక్షల వరకు అయితే రెమ్యునరేషన్ తీసుకుంది. ఆ తర్వాత అదే ఇయర్ అంటే 2010లోనే వచ్చిన బృందావన మూవీకి హీరోయిన్ క్యారెక్టర్ చేసింది. ఈ సినిమాకి గాను 10 నుంచి 15 లక్షల వరకు అయితే తీసుకుంది. ఆ తర్వాత 2011లో వచ్చిన దూకుడు మూవీలో ప్రశాంతి క్యారెక్టర్ అయితే చేసింది. ఈ ప్రశాంతి క్యారెక్టర్ గాను తాను 20 నుంచి 25 లాక్స్ వరకు అయితే రెమ్యునరేషన్ తీసుకుంది. ఆ తర్వాత 2012 వచ్చేసి ఈగా మూవీ చేసింది. ఈ ఈగా మూవీలో బిందు క్యారెక్టర్ చేసింది. ఈ క్యారెక్టర్ గాను తాను 20 నుంచి 30 లాక్స్ అయితే రెమ్యునరేషన్ తీసుకుంది. ఆ తర్వాత 2013లో అత్తారింటికి దారేది మూవీ చేసింది. ఈ మూవీలో తను శశి క్యారెక్టర్ చేసింది. ఈ క్యారెక్టర్ గాను తాను 30 లాక్స్ అయితే రెమ్యునరేషన్ తీసుకుంది. ఇక 2024లో వచ్చేసి మనం మూవీ చేసింది. ఈ మూవీలో తను ఏకంగా 40 లాక్స్ తీసుకుంది. ఈ 2014లో తను కేవలం మనం మూవీయే కాకుండా ఆటోనగర్ సూర్య, అల్లుడి శ్రీను, రభస మూవీ కూడా చేసింది. ఎందుకో గానీ అల్లుడి శ్రీను మూవీలో మాత్రం తను కేవలం 30 లాక్సే రెమ్యునరేషన్ తీసుకుంది. ఆటోనగర్ సూర్యకేమో 50 లాక్స్ తీసుకుంది అండ్ అలాగే రభసాకేమో 60 లాక్స్ రెమ్యునరేషన్ తీసుకుంది. 2015లో సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ చేసింది. ఈ మూవీలో తను సమీరా క్యారెక్టర్ చేసింది. ఈ క్యారెక్టర్ గాను తాను 70 లాక్స్ అయితే రెమ్యునరేషన్ తీసుకుంది. చూస్తూ ఉన్నారు కదా తన రెమ్యునరేషన్ ఇయర్లీ ఎలా పెరిగిపోతూ ఉంటుందో. తన రెమ్యునరేషన్ ఇలా పెరిగిపోవడానికి కారణం ఒకటే అన్నమాట. ఏంటంటే తను సినిమా ఆఫర్స్ అనేవి పడిపోకుండా రెగ్యులర్ గా రావడం వల్ల తను టాప్ మోస్ట్ హీరోయిన్ అయితే అయింది. 2016లో 2 మూవీస్ చేసింది. ఆ 2 మూవీస్ కూడా తెలుగు మూవీస్ కాదు. ఒకటేమో వచ్చేసి బెంగళూరు నాటకల్. ఈ మూవీకి కాను తను జస్ట్ 30 క్రోసే రెమ్యునరేషన్ తీసుకుంది. అండ్ ఇంకొక మూవీ వచ్చేసి తేరీ మూవీ. అంటే ఈ మూవీకి అయితే ఏకంగా 1 crore అయితే రెమ్యునరేషన్ తీసుకుంది. మరి ఆ మూవీలో అంతగనంగా తన క్యారెక్టర్ ఎలా ఉందో చూడాలి, ఆ మూవీ ఎలా ఉంటుందనేసి. ఇక 2016లో ఆ మూవీ చేసింది. ఆ మూవీలో తను అనసూయ క్యారెక్టర్ చేసి ఈ క్యారెక్టర్ కోసం తను ఏకంగా 1 crore ప్లస్ అయితే రెమ్యునరేషన్ తీసుకుందంట. ఇక 2018 వచ్చేసరికి తను ఏకంగా రంగస్థల మూవీ అయితే హీరోయిన్ గా అయితే యాక్ట్ చేసింది. ఈ మూవీలో తను రామలక్ష్మిగా యాక్ట్ చేసింది. ఈ క్యారెక్టర్ కి తను ఏకంగా అయితే 2 నుంచి 2.5 crores వరకు అయితే రెమ్యునరేషన్ తీసుకుందంట. ఇక 2018లోనేమో మహానటి మూవీ చేసింది. ఈ మహానటి మూవీలో తను మధురవాణి క్యారెక్టర్ చేసింది. ఈ క్యారెక్టర్ కోసం తను ఏకంగా 1.5 crores అయితే రెమ్యునరేషన్ తీసుకుందంట. ఈ మూవీలో తను హీరోయిన్ కాదు. ఆల్రెడీ మహానటి మూవీ అందరూ చూసే ఉంటారు. తను కొంచెం చిన్న పాత్రలోనే పోషించింది. ఆ పాత్రకే తను ఇంత మొత్తంలో అయితే ఫీ తీసుకుంది. 2019లో చాలా మూవీస్ వచ్చాయి తనవైతే. అందులో ఫస్ట్ వన్ మజిలీ మూవీ. ఈ మూవీలో 2.5 crores తీసుకుంది. అండ్ సెకండ్ వన్ ఇన్ 2019లో వచ్చేసి హో బేబీ మూవీ. ఈ మూవీకి కాను తను 2 నుంచి 2.5 crores వరకు అయితే ఛార్జ్ చేసుకుంది. థర్డ్ మూవీ ఇన్ 2019లో వచ్చేసి జాను. ఈ మూవీకి కూడా అంతే 2 crores అయితే తీసుకుందంట. ఇక 2021లో అనమాట ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 చేసింది. ఈ మూవీలో తను రాజీ క్యారెక్టర్ చేసింది. ఈ క్యారెక్టర్ గాను తాను 3 నుంచి 4 crores అయితే రెమ్యునరేషన్ తీసుకుందంట. ఇక 2022లో యశోద మూవీ తీసింది. ఈ మూవీలో తను యశోద క్యారెక్టర్ చేసింది. ఈ క్యారెక్టర్ గాను తాను 3 నుంచి 3.5 crores వరకు పేమెంట్ రిసీవ్ చేసుకుందంట. ఇక 2023లోనేమో శకుంతల మూవీ తీసింది. ఈ మూవీలో తను శకుంతల క్యారెక్టర్ చేసింది. ఈ క్యారెక్టర్ గాను తను ఏకంగా 5 crores అయితే తీసుకుందంట పేమెంట్. అలాగే ఈ 2023లో ఖుషి మూవీ కూడా చేసింది. ఈ మూవీలో తను ఆరాధ్య క్యారెక్టర్ చేసింది. ఈ క్యారెక్టర్ కోసం తను 4 crores అయితే పేమెంట్ రిసీవ్ చేసుకుందంట. ఇక 2024లో 3 మూవీస్ చేసింది. ఆ మూవీస్ ఏంటంటే చెన్నై స్టోరీ, బంగారం, లవ్ ఇన్ హైదరాబాద్. ఈ 3 మూవీస్ కూడా తన రెమ్యునరేషన్ ఎంతంటే 5 crores. ఇక 2025లో 2 మూవీస్ చేసింది తను. వన్ వచ్చేసి సిటాడెల్ ఇండియన్ వర్షన్. ఈ మూవీలో తను హనీ బన్నీ పాత్ర చేసింది. ఈ పాత్ర కోసం తను ఏకంగా 10 crores అయితే రెమ్యునరేషన్ తీసుకుంటుందంట. ఈ మూవీ అన్నమాట అన్ని మూవీస్ లో కల్లా టాప్ మోస్ట్ పేమెంట్ రిసీవ్ చేసుకోబోయే మూవీ. ఈ మూవీయే కాకుండా 2025లో ఇంకా సైన్ చేసిన మూవీస్ కూడా ఉన్నాయి. బట్ ఇంకా అవి అఫీషియల్ గా రిలీజ్ అవ్వలేదు నేమ్స్. ఇదండి 500 నుంచి స్టార్ట్ అయిన తన కెరియర్. ఇప్పుడు ఒక్క మూవీకి తాను 10 crores తీసుకునే సిచ్యువేషన్ కి అయితే తను వెళ్ళింది. తన గ్రోత్ ఎంతలా ఉందో చూసారు కదా. అందుకే సమంతాని నార్మల్ హీరోయిన్ గా చూడరనమాట. చాలా తక్కువ టైంలో సినిమా ఆఫర్స్ ని వదులుకోకుండా కంటిన్యూగా ఇన్ని మూవీస్ చేసి అది కూడా ఎక్కువ రెమ్యునరేషన్స్ తో మూవీ చేసిన హీరోయిన్ అయితే సమంత అయిపోయింది.
అందుకే సమంత నుంచి ఏ ఇన్ఫర్మేషన్ న్యూస్ వచ్చినా కానీ అది ట్రెండ్ అయిపోతుందన్నమాట. చాలా వైరల్ అయిపోతుంది ఆమె న్యూస్ ఏదైనా సరే. ఇదండి, అందుకే కటౌట్ని చూసి తక్కువ అంచనా వేయద్దు అంటారు. సో సమంత విషయంలో అయితే ఇది నిజమనే అనిపిస్తోంది కదా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ న్యూ విజిటర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. వీడియో నచ్చితే లైక్ చేయండి.